అందరికీ నమస్కారం. మన కథలో ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన కథలు ఛానల్. మన యొక్క ఈ ఛానల్లో పెద్దలు పిల్లలకి చెప్పడానికి ఉపయోగపడే వ్యక్తిత్వ వికాస మరియు మనోవికాస కథలు, పిల్లల చతురతకు ఉపయోగపడేటటువంటి తెనాల రామలింగడి కథలు మరియు అక్బర్ బీర్బల్ కథలు, అదేవిధంగా నీతి కథలు మొదలైనవి మన ఛానల్ ద్వారా వీడియోల రూపంలో అందించబడను. మీ యొక్క ఆదరాభిమానాన్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ రూపంలో మా ఛానల్ పై చూపించగలరు. మరి ఇంకెందుకు ఆలస్యం? మరి ఆలస్యం చేయకుండా మనం ఈ రోజు కథలోకి వెళ్ళిపోదామా? Yes, sir. Yes, sir. రోజు మనం చెప్పుకోబోయే కథ మూడు బొమ్మలు. ఒకనాడు రాయల కొలువులోకి విదేశీ వ్యాపారి వచ్చి, మీ ఆస్థానంలో మేధావులైన మంత్రులు ఉన్నారని విన్నాను. వాళ్ళ తెలివిని చతురతని పరీక్షించాలని అనుకుంటున్నాను అన్నాడు. రాజు ఆ పరీక్ష ఏమిటో చూడాలనే కుతూహలంతో ఆయనకు అనుమతినిచ్చాడు. ఆ వ్యాపారి ఒకే రూపురేఖలతో ఉన్న మూడు బొమ్మలను రాజుకిచ్చి, ఈ మూడు బొమ్మలు ఒకేలా కనిపిస్తాయి, వీటిలో ఉన్న తేడాని కనిపెట్టడం చాలా కష్టం, అదేమిటో తెలుసుకోమని మీ మంత్రులకు నేను సవాలు చేస్తున్నాను. దాన్ని చెప్పగలిగితే వాళ్ళు నిజంగా మేధావులని అంగీకరిస్తాను. ఒకవేళ చెప్పలేని పక్షంలో మీ కొలువుల్లో తెలివైన మంత్రులు లేరని మీరు అంగీకరించాలి. మీకు నెల రోజులు గడువిస్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ వ్యాపారి. రాయలవారు తెనాలిని తప్ప మిగిలిన మంత్రులందరినీ పిలిచి, ఈ బొమ్మలు మీకు ఇస్తాను, 3 రోజుల్లోగా వీటిలో ఉన్న తేడాలేమిటో చెప్పాలి అన్నాడు. 3 రోజులు గడిచాక వాళ్ళు ముఖాలు వేలాడేసుకొని, ప్రభు, మేము శాయశక్తులా ప్రయత్నించాం, కానీ మా వల్ల కాలేదు అన్నారు. రాజుకి దిగులు పట్టుకుంది. తెనాలి రామకృష్ణుడికి కబురు పెట్టి ఈ చిక్కు సమస్య గురించి చెప్పాడు. అతను తన అదృష్టాన్ని పరీక్షించుకుంటాను అని చెప్పాడు రాజుతో. ఆ బొమ్మలను తదేకంగా చూసి వాటిలో ఉన్న తేడాని కనిపెట్టడం చాలా కష్టమని గ్రహించాడు. గంటల తరబడి వాటిని పరిశీలించాడు. చివరికి ఒక తేడాని కనిపెట్టాడు. విదేశీ వ్యాపారి వచ్చిన రోజు తెనాలి రామకృష్ణుడు ఆ స్థానానికి వెళ్ళి, ఈ 3 బొమ్మల్లోనూ ఒక ముఖ్యమైన తేడా ఉంది అని చెప్పాడు. సభ్యులంతా, నువ్వు కనిపెట్టిన తేడా ఏమిటి అని అన్నారు. తెనాలి ఓ సన్నని తీగను ఒక బొమ్మ చెవిలో నుంచి దూర్చాడు. అది బొమ్మ నోటి నుంచి వెలుపలికి వచ్చింది. ఇంకో బొమ్మకి కూడా అలాగే చేశాడు. అది దాని రెండో చెవిలో నుంచి బయటికి వచ్చేసింది. మూడో బొమ్మ చెవిలోకి కూడా తీగను దూర్చినప్పుడు అది దాని గుండెల్లోకి వెళ్ళి బయటికి రాలేదు. అప్పుడు తెనాలి అందరికీ ఇలా వివరించాడు. మొదటి బొమ్మ అంటే ఒక దుష్టుడు, రహస్యాన్ని కాపాడలేడు. రెండో బొమ్మ అజ్ఞాని, అంటే విన్నదాన్ని అర్థం చేసుకోలేడు. మూడో బొమ్మ మంచివాడికి చిహ్నం, రహస్యాన్ని గుండెల్లోనే భద్రంగా దాచుకుంటాడు. తెనాలి రామకృష్ణుడు ఇంకా ఈ విధంగా కూడా చెప్పాడు. మొదటి బొమ్మ తనకు తెలిసిన జ్ఞానాన్ని ఇతరులతో పంచుకునే వ్యక్తికి ప్రతిరూపం, ఇది మంచి బొమ్మ. రెండోది తనకు చెప్పిన దాన్ని గ్రహించలేని మందకొడి వ్యక్తికి గుర్తు. మూడో బొమ్మ జ్ఞానం ఉండి దాన్ని ఇతరులతో పంచుకోలేని వ్యక్తికి చిహ్నం. ఇలాంటి పనికి మాలిన వాళ్ళు సమాజానికే భారం అని ఆ బొమ్మలకి ఉన్నటువంటి తేడాని వివరించాడు. తెనాలి యొక్క ఈ వివరణకు వ్యాపారి చాలా ఆనందించాడు. రాయలతో, ప్రభు, ఈయన చెప్పిన మాటలతో నేను ఏకీభవిస్తున్నాను. నేనెక్కడ కనీ విని ఎరుగని వివేకవంతులైన మంత్రులు మీ కొలువులో ఉన్నారని సంతోషంగా అంగీకరిస్తున్నాను అన్నాడు. మనం చెప్పుకోబోయే కదా తాతాచార్యులపై స్వారీ చేసినటువంటి తెనాలి రామకృష్ణుడు. రాయల ఆస్థానంలో తాతాచార్యులు రాయల వారికి రాజగురువుగా ఉండేవారు. తెనాలి రామకృష్ణుడు ఆస్థానగవిగా ఉండేవాడు. తెనాలికి తాతాచార్యులు అంటే గిట్టేది కాదు. ఒకసారి అతనికి తగిన గుణపాఠం చెప్పాలనుకున్నాడు. ఒకనాటి రాత్రి తెనాలి తాతాచార్యుల యొక్క పనివాడిని కలిశాడు. అతనితో, తాతాచార్యులు పొద్దుపోయాక ఏం చేస్తాడో చెబితే నీకు 100 బంగారు కాసులు ఇస్తాను అన్నాడు. అతని పనివాడైనటువంటి భద్రుడికి ఆశ పుట్టింది. ఆయన ద్రాక్షసారా తాగడానికి తన స్నేహితుడింటికి వెళతాడు అన్నాడు. తెనాలి తాతాచార్యుల దగ్గరికి వెళ్ళి, నువ్వు పొద్దుపోయాక ఎక్కడికి వెళ్తావో నాకు తెలుసు అన్నాడు. తాతాచార్యులు ఆశ్చర్యపడి, ఏం తెలుసు నీకు అన్నాడు. తెనాలి, పొద్దుపోయాక నువ్వు నీ మిత్రుడింటికి వెళ్ళి ద్రాక్షసారా తాగుతావు, ఈ విషయం రాజుకు చెబుతాను అన్నాడు. తాతాచార్యులు, నీకేం కావాలంటే అది ఇస్తాను, దయచేసి ఎవరికీ చెప్పొద్దు అన్నాడు. తెనాలి ఉద్వేగానికి లోనయ్యాడు. నేను మీదకెక్కి స్వారీ చేయాలనుంది అన్నాడు. తాతాచార్యులు దానికి అంగీకరించాడు. నిన్ను నా వీపు మీద ఎక్కించుకొని మోయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు.
ఇద్దరూ రోడ్డు దిగి రాజభవనం వైపు వెళ్ళసాగారు. రాజు మేడ మీద అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు. అతనికి ఒక మనిషి ఇంకో మనిషిని వీపు మీద ఎక్కించుకొని నడవడం చూశాడు. భటులను పిలిచి, మీరు వెళ్ళి సాటి మనిషి మీద ఎక్కి స్వారీ చేస్తున్న ఆ దుష్టుని తీసుకురండి అన్నాడు. వాళ్ళు వెంటనే రోడ్డు మీదకి వెళ్ళారు. తెనాలి పరిస్థితిని పసిగట్టి తాతాచార్యులతో, నీ మీద స్వారీ చేసి చాలా పాపం చేశాను అనుకుంటున్నాను. దానికి ప్రతిఫలంగా నిన్ను నా వీపు మీద ఎక్కించుకొని మోస్తాను అన్నాడు. తాతాచార్యులు దానికి ఆమోదించాడు. ఇప్పుడు తాతాచార్యులు తెనాలి వీపు మీద ఎక్కి స్వారీ చేస్తున్నారు. వాళ్ళు 2 అడుగులు వేశారో లేదో రాజుభటులు వచ్చి తాతాచార్యులను పట్టుకుని చిత్తక బాధటం మొదలుపెట్టారు. తెనాలి సంతోషాన్ని పట్టలేకపోయాడు. ఎందుకు ఆయన కొడుతున్నారు? నేను రాయలకు ఫిర్యాదు చేస్తాను అన్నాడు లోపల నవ్వుకుంటూ భటులతో. వాళ్ళు, రామకృష్ణ, ఇది ప్రభువుల వారి ఆజ్ఞ, నువ్వు దగ్గరికి రాకు అన్నారు ఆ రాజభటులు. తర్వాత అందరూ రాయల దగ్గరికి వెళ్ళారు. తన రాజగురువు దెబ్బలు తినడం చూసి రాజుగారికి చాలా కోపం వచ్చింది. మూర్ఖులారా, రాజగురువుని ఎందుకురా కొట్టారు? ఈ నేరం చేసినందుకు మీకు శిక్ష తప్పదు అన్నాడు. దానికి భటులు, ఓ ప్రభు, తాతాచార్యుల వారు తెనాలి వీపు మీద వెక్కి స్వారీ చేస్తున్నారు. మేము కేవలం మీ ఆజ్ఞను శిరసావహించాము అంతే. కావాలంటే తాతాచార్యులను అడగండి అన్నారు. తాతాచార్యులు ఇలా ఆలోచించాడు. అమ్మో, తెనాలి జరిగిందంతా చెబుతాడేమో అనుకుని వెంటనే, ప్రభు, వాళ్ళు చెప్పింది నిజమే, నేను తెనాలి వీపు మీద ఎక్కి స్వారీ చేస్తున్నాను అన్నాడు. దానికి రాజు, ఆచార్యవర్య, మిమ్మల్ని బాధపెట్టినందుకు విచారిస్తున్నాను అన్నాడు. ఇదంతా చూస్తున్నటువంటి తెనాలి రామకృష్ణుడు తాతాచార్యులు లాంటి దుష్టుడికి తగిన గుణపాఠం చెప్పినందుకు లోపల సంతోషించాడు. ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ బాబర్ చక్రవర్తి కొలువులో తెనాలి. కృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించే కాలంలో బాబర్ ఢిల్లీకి చక్రవర్తిగా ఉండేవాడు. రామకృష్ణుడి చిత్రోక్తుల గురించి, తెలివితేటల గురించి ప్రజలు కథలుగా చెప్పుకోవడం విన్న బాబర్కి తెనాలిని చూడాలని కుతూహలంగా ఉండేది. అందుకే అతన్ని ఢిల్లీకి ఆహ్వానించాడు. తెనాలి ఢిల్లీని సందర్శించాడు. అతడు ఎన్ని చలోక్తులు విసిరినా నవ్వొద్దని బాబర్ తన మంత్రులకి సూచించాడు. మనల్ని నవ్వించి బహుమతి గెలుచుకోమని అతనికి నేను సవాలు చేస్తాను అని కూడా చెప్పాడు. మర్నాడు ఉదయాన్నే సభ ప్రారంభమైంది. తెనాలి తన చతురహాస్యోక్తుల కథలు చెప్పడం ప్రారంభించాడు. కానీ ఎవ్వరికీ పెదాల మీద చిరునవ్వు జాడ కనిపించలేదు. అతను ప్రతి ఒక్కరిని నవ్వించాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. ఇక బాబర్ కొలువుకి వెళ్ళడం మానేశాడు. బాబర్ ప్రతిరోజు ఉదయం తన ప్రధానితో కలిసి బయట యాచకులకు బంగారు కాసులు దానం చేస్తాడని విన్నాడు తెనాలి. మరునాడు ఉదయం తెనాలి ఓ వృద్ధుడిగా మారువేషం ధరించాడు. ఒక మామిడి మొక్కని పారని తీసుకొని బాబర్ కోసం నది ఒడ్డున వేచి చూడసాగాడు. బాబర్ దగ్గరికి రావడం చూసి మొక్కని నాటడం మొదలు పెట్టాడు. అది చూసిన బాబర్కి వృద్ధుడిపై జాలేసింది. పెద్దాయనా, నువ్వు బాగా ముసలివాడివి అయిపోయావు. ఈ చెట్టు ఫలాలను ఇచ్చే వరకు నువ్వు బ్రతికి ఉంటావా అని అడిగాడు. తెనాలి, ప్రభు, ఇతరులకు ఇవ్వడంలో నాకు ఆనందం లభిస్తుంది. దీని ఫలాలను ఇతరులు అనుభవిస్తారు కదా అన్నాడు. ఆ మాటలకు బాబర్ ఆనందభరితుడై ఒక సంచితో బంగారు కాసులు ఇచ్చాడు. వృద్ధుడు, మహాప్రభు, తమరెంతో గొప్పవారంటే నేను నాటిన చెట్లు పెరగక ముందే దాని ఫలితాన్ని పొందగలిగాను అన్నాడు. బాబర్ సంతోషించి ఇంకో బంగారు కాసుల సంచి కూడా ఇచ్చాడు. తెనాలి మళ్ళీ రాజుని పొగుడుతూ, ఈ చెట్టు ఏడాదికి ఒకసారి ఫలనిస్తుంది, కానీ ఇప్పుడు దీన్ని నాటకుండానే 2 సార్లు బహుమతులు పొందాను అన్నాడు తెనాలి. బాబర్ తనను వృద్ధుడు ప్రశంసిస్తున్నాడు కాబట్టి నిజంగానే తాను గొప్పవాడిని అనుకున్నాడు. ఇంకో బంగారు కాసుల సంచిని ఇచ్చాడు. ఆయన ప్రధాని, ప్రభు, వెళదాం పదండి, లేదంటే విరాళాలన్నీ ఈ ముసలాయనే తీసుకునేలా ఉన్నాడు అన్నాడు. తన మంత్రి చెప్పింది నిజమే అని బాబర్ గ్రహించాడు. ముందుకు సాగాడు. అకస్మాత్తుగా తన వెనక నుంచి, ప్రభు, మీరేదో మర్చిపోయినట్లున్నారు అనే మాటలు వినపడ్డాయి. వెనక్కి తిరిగి చూసిన బాబర్కి కృత్రిమ గడ్డాన్ని చేత్తో పట్టుకున్న తెనాలి కనిపించాడు. దాన్ని చూసిన బాబర్కి, ఆయన మంత్రికి ఎక్కడి లేని నవ్వు పుట్టుకొచ్చింది. తెనాలి రామకృష్ణ, నువ్వు నిజంగా విజయనగర సామ్రాజ్యంలో చమత్కారివి, తెలివైన వాడివి అని రుజువు చేశావు అని అన్నాడు బాబర్. ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ చక్కెర దొంగ. తెనాలి రామకృష్ణుడి ఊళ్ళో ఒక సంపన్న వడ్డీ వ్యాపారి ఉండేవాడు. అతని పిసినారితనం చూసి ప్రజలెవరూ అతన్ని ఇష్టపడేవారు కాదు. యాచకులకు కూడా 1 పైసా విధిల్చే వ్యక్తి కాదు తను. పైగా వాళ్ళు కనిపిస్తే తరిమేసేవాడు. ఒకనాడు తన గిన్నెలోని చక్కెరను చీమలు తినేయడం చూశాడు ఆ వ్యాపారి. చాలా ఆందోళన చెంది ఆ గిన్నెను ఎండలో పెడితే చీమలన్నీ పోతాయని భావించాడు. గిన్నె తెచ్చి ఎండలో పెట్టాడు. కానీ తెనాలి రామకృష్ణుడు చూస్తే ఆ చక్కెరంతా తినేస్తాడేమో అని దిగులు పట్టుకుంది ఆ వ్యాపారికి. అందుకని పంచదార గిన్నెకి కాపలాగా కూర్చున్నాడు వ్యాపారి. తెనాలి రామకృష్ణుడికి తీపి అంటే చాలా ఇష్టం. అతను వడ్డీ వ్యాపారి ఇంటి మీదుగా వెళుతూ ఈ ఎండలో ఉన్న చక్కెర గిన్నెను చూశాడు.
సంగతి ఏమిటో గ్రహించాడు. వెంటనే తన ఇంటికెళ్ళి ఓ పథకం వేశాడు. తన కొడుకుని పిలిచి, నేను కాసేపు పిచ్చాపాటి మాట్లాడటానికి వడ్డీ వ్యాపారి ఇంటికి వెళతాను. కాసేపు అయ్యాక నువ్వు వచ్చి మన ఆవు చనిపోయిందని కేకలు పెట్టు అని చెప్పాడు. తెనాలి వెళ్ళి వడ్డీ వ్యాపారితో బతాకానే మొదలుపెట్టాడు. మిత్రమా, దిగులుగా ఉన్నావేం అన్నాడు. అతను, ఈ మధ్య వ్యాపారం బాగోలేదు అని జవాబిచ్చాడు వ్యాపారి. తెనాలి, ఏమిటి ఎండబెడుతున్నావు అన్నాడు. వ్యాపారి వెంటనే, ఏమీ లేదు, ఏదో కొంచెం పంచదార అంతే, గిన్నెలో నీళ్లు పడి ముద్దయిపోయింది అన్నాడు. అకస్మాత్తుగా తెనాలి కొడుకు రుక్కుంటా వచ్చి, నానా, మన ఆవు చనిపోయింది, దానికి శ్వాస ఆడటం లేదు అన్నాడు. తెనాలి తన ఆవు మరణానికి సంతాపం ప్రకటిస్తున్నట్టుగా కనిపించాడు. చక్కెర గిన్నె దగ్గరికి వెళ్ళి గుప్పెడి చక్కెర తీసి నోట్లో పోసుకుని, ఆవు మరణించిన కారణంగా మిఠాయిలు కానీ చక్కెర కానీ తినడం, పంచిపెట్టడం మా ఆచారం అన్నాడు. ఇంకో గుప్పెడి చక్కెర తీసి కొడుకు నోట్లో పోసాడు. వడ్డీ వ్యాపారి కోసం ఇంకో గుప్పెడి తీయాలని ప్రయత్నించాడు. వడ్డీ వ్యాపారి కోపంతో కయ్యమంటూ, ఆగు, నా చక్కెరంతా ఖాళీ చేసేలా ఉన్నావు, ముందు ఆ గిన్నె దగ్గర నుంచి దూరంగా వెళ్ళు అన్నాడు. కానీ వడ్డీ వ్యాపారి ఎంత మొత్తుకుంటున్నా గిన్నెలోని చక్కెర అంతా తినేసే వరకు తెనాలి ఆగలేదు. ఆ విధంగా తెనాలి రామకృష్ణుడు వడ్డీ వ్యాపారిలో ఉన్న ధనవంతుణ్ణి అనే అహంకారాన్ని, పేదవాడికి పైసా విదల్సిన లోభి గుణాన్ని దెబ్బ కొట్టాడు. మనం చెప్పుకోవే కదా మహాబలశాలి గుర్రం. ఒకసారి కృష్ణదేవరాయలు తన రాజ్యాన్ని దశ దిశలా విస్తరింపజేయడానికి బలమైన సైన్యాన్ని నిర్మించాలనుకున్నాడు. మన రాజ్యంలో ప్రతి ఒక్కరూ ఒక గుర్రాన్ని పెంచి పోషించి బలంగా తయారు చేయాలి. 1 ఏడాది తర్వాత నేను వాటిని తనిఖీ చేసి గుర్రాన్ని ఏపుగా పెంచిన వాళ్ళకి బహుమతి ఇస్తాను అని ప్రజలకు ఆదేశించాడు. గుర్రాల పోషణ కోసం అందరికీ దాణా సరఫరా చేశారు. రాయల ఆలోచన తెనాలి రామకృష్ణకి నచ్చలేదు. అతను తనకిచ్చిన గుర్రాన్ని ఒక కిటికీ ఉన్న కొట్టుగదిలో పెట్టాడు. ప్రతిరోజు ఉదయం 9 గంటలకి దానికి చాలని దాణా పెట్టేవాడు. మిగిలిన దానాన్ని తన పాడి ఆవులకి పెట్టేవాడు. అవి రోజు రోజుకి బలవసాగాయి. సంవత్సరం తర్వాత గుర్రాలను తనిఖీ చేసే సమయం ఆసన్నమైంది. తెనాలి తప్ప తక్కిన వాళ్ళంతా వరుసగా తమ గుర్రాలని రాజభవనానికి తీసుకొస్తున్నారు. రాజు ఒక్కొక్క గుర్రాన్ని పరిశీలిస్తున్నాడు. తెనాలి వంతు వచ్చేసరికి ఆయన ఆశ్చర్యంతో, నీ గుర్రం ఏది అని తెనాలిని ప్రశ్నించాడు. తెనాలి, ప్రభు, నా గుర్రం అసాధారణ ఆకృతిలో మహాబలశాలిగా ఎదిగిపోయింది, దాన్ని ఇక్కడికి తీసుకురావడం నా వల్ల కాలేదు అన్నాడు. రాజు ఆశ్చర్యపోయి, అలాగా, సరే, మన ప్రధాన తనిఖీ అధికారి మీ ఇంటికొచ్చి గుర్రాన్ని పరిశీలిస్తాడు అన్నాడు. తమ చిత్తం ప్రభు అన్నాడు తెనాలి. తనిఖీ అధికారికి బారెడు గడ్డం ఉంది. అతను తెనాలి ఇంటికి వెళ్ళాడు. తెనాలి, అయ్యా, దయచేయండి, గుర్రం ఉన్న కొట్టానికి మిమ్మల్ని తీసుకెళ్తాను అని, కానీ మీరు దాన్ని కిటికీ గుండా మాత్రమే చూడాలి అన్నాడు. తనిఖీ అధికారి సరేనన్నాడు. అతను కిటికీలో నుంచి గుర్రపుశాలలోకి చూశాడు. అతని మూరెడు గడ్డం కిటికీ గుండా ఆ చీకటి గదిలోకి వెళ్ళింది. అందులో ఉన్న గుర్రం దాన్ని గడ్డిగా భావించి నోటితో ఒడిసిపట్టి నమలసాగింది. అతను బాధతో విలవిలలాడుతూ గడ్డాన్ని వెనక్కి లాక్కోవాలని ప్రయత్నించాడు. కానీ అతని వల్ల కాలేదు. గుర్రానికి ఆ రోజంతా సరైన మేత దొరకలేదు. కాబట్టి ఆ గడ్డాన్నే మహాప్రసాదంగా భావించింది. దాన్ని నమిలేయసాగింది. అది గడ్డాన్ని పూర్తిగా ఊడబైకేటంత వరకు అతను కుయ్యో ముర్రో అంటూనే ఉన్నాడు. రాజభవనానికి పారిపోయి, ప్రభు, తెనాలి రామకృష్ణుడు గుర్రాన్ని చూశాను, అది నిజంగానే మహాబలశాలి, మన రాజ్యంలోని గుర్రాలన్నింటికంటే గొప్ప శక్తి గలది అన్నాడు రాయలతో. రాయలు తెనాలిని పిలిపించి, రాజ్యంలోకెల్లా బలమైన గుర్రం నీ దగ్గర ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు. ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ బడాయి కోరు సిపాయిలు. చలి తీవ్రంగా ఉన్న చలికాలంలో ఓసారి తెనాలి రామకృష్ణుడు పక్క ఊళ్ళో ఉన్న బంధువుల ఇంటికి వెళ్తున్నాడు. అతను చాలా దూరం ప్రయాణించాడు. సమయం చీకటి పడటంతో బాగా అలసిపోయి కొంతసేపు విశ్రమించాలనుకున్నాడు. దగ్గరలో ఉన్నటువంటి పొలం దగ్గర చలిగా అవుతున్న మనుషులను చూసి నేరుగా అక్కడికి వెళ్ళాడు. దగ్గర నుంచి చూశాక వాళ్ళు తమ రాజ్యంలో అనుభవజ్ఞులైన సైనికులని గ్రహించాడు. వాళ్ళు యుద్ధంలో తమ అనుభవాల గురించి గప్పాలు కొట్టుకుంటున్నారు. వారి మాటలన్నీ కోతలని, ఆత్మస్థుతులని తెనాలికి అర్థమైంది. ఒక సిపాయి ఇలా అన్నాడు, ఓసారి నేనొక్కడినే శత్రు సైన్యాన్ని మన రాజ్యంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నాను అన్నాడు. దానితో అతని సహచరుడు ఒకతను, నేనోసారి 7 శత్రు సైనికుల్ని ఎవరి సాయం లేకుండా మట్టుపెట్టాను అన్నాడు. ఇలాగే తక్కిన వాళ్ళు కూడా తమ ఘనకార్యాల గురించి డంబాలు పలుకుతున్నారు. వాళ్ళు తెనాలిని చూసి అతను కూడా సిపాయే అనుకున్నారు. వారిలో ఒకడు, నీ సంగతి ఏంటి, నువ్వెన్నిద్దలలో పాల్గొన్నావు, కనీసం ఒక శత్రువునైనా చంపావా, నిన్ను చూస్తుంటే నీ జీవితంలో దోమను కూడా చంపి ఉండవనిపిస్తుంది అనేసి అందరూ, అక్కడ ఉన్న సిపాయిలు అందరూ కలిసి నవ్వారు.
తెనాలి వారు తనను కించపరిచినందుకు వాళ్ళకు గుణపాఠం నేర్పాలనుకున్నాడు. ఈలోగా అక్కడ ఉన్న సిపాయిలో ఒక సిపాయి, బందిపోటు రామ్ సింగ్ గురించి మీకు తెలుసా, మీరు ఎప్పుడైనా పేరు విన్నారా అని అన్నాడు. విజయనగర సామ్రాజ్యంలో అతను ఒక కరుడుగట్టిన బందిపోటు. ఎంతో మంది ప్రయాణికులను దోచుకొని వారిని కిరాతకంగా హత్య చేశాడు. ఇంచుమించు వయసులో ఉన్న యువకుల దగ్గర నుంచి ముసలి వారైన వారందరికీ అతని పేరు బాగా పరిచయమే అని చెప్పాడు. ఈ మాటకి తెనాలి ఒక్కసారిగా నవ్వి, రామ్ సింగా, అవునవును, నాకు బాగా తెలుసు. అతను ప్రమాదకరమైన బందిపోడు, కానీ ఇప్పుడు చనిపోయాడు. ఆ విషయం మీకు తెలియదా? ఓసారి నేను ఈ త్రోవలోనే ప్రయాణిస్తున్నాను. సరిగ్గా ఇక్కడే ఓ పెద్ద గుడారం వేసి ఉంది. అందులో రామ్ సింగ్ ఒక్కడే కూర్చొని ఉన్నాడు. అతని చుట్టూ చాలా మారణాయుధాలు ఉన్నాయి అని అన్నాడు. ఓ సిపాయి కుతూహలంగా, అప్పుడేం చేసావు నువ్వు అన్నాడు. వాడి ఖాళీ బొటన విరలు నరికేసి పారిపోయాను అన్నాడు తెనాలి. సిపాయి, నీకు బుద్ధుందా? వాడి తలకాయ నరికేయాల్సింది పోయి ఖాళీ బొటన విరలు నరికా అని చెప్తున్నావు అన్నాడా సిపాయి. తెనాలి అతనితో, నాకంటే నువ్వే బుద్ధిహీనుల్లా కనిపిస్తున్నావు, అంతకు ముందే ఎవరో వాడి తలకాయ నరికేశారు అని నవ్వుతూ చెప్పి గప్పాలు కొట్టే ఆ సిపాయిలను వదిలి మారు మాట్లాడకుండా ముందుకు సాగిపోయాడు. ఆవుగా మార్చే తెనాలి రామకృష్ణ. ఒకరోజు ఉదయాన్నే రాయలు మంగలిని తీసుకుని రమ్మని భటులను ఆజ్ఞాపించాడు. కుర్చీలో కూర్చొని మంగలి గురించి ఎదురు చూస్తూ నిద్రలోకి జారుకున్నాడు రాయలవారు. మంగలి వచ్చి రాజు నిద్రపోవడం గమనించాడు. ఆయనకు నిద్రాభంగం కలిగించడం ఇష్టం లేక అలాగే ఉండగానే క్షవరం పూర్తి చేసి గడ్డం గీసేశాడు. రాజు నిద్ర లేచాక అద్దంలో చూసుకున్నాడు. తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. మళ్ళీ మంగలిని పిలిపించాడు. అతని పనితనాన్ని మెచ్చుకొని, నువ్వు నాకు బాగా నచ్చావు, ఏం కావాలో కోరుకో అన్నాడు. మంగలి సంతోషంగా, ప్రభు, నాకు బ్రాహ్మణుడుగా మారాలని ఉంది అన్నాడు. రాజు మొదట ఆశ్చర్యపోయినా, నీ కోరిక అదే అయితే తప్పక తీరుస్తాను అని కొంతమంది బ్రాహ్మణ పెద్దలను పిలిపించాడు. ఈ మంగళని బ్రాహ్మణుడిగా మార్చాలనుకుంటున్నాను, దానికి కావాల్సిన ఏర్పాట్లు చూడండి, మీ ఒక్కొక్కరికి 100 బంగారు కాసుల చొప్పున ఇస్తాను అన్నాడు. బంగారం అనగానే వారికి ఆశ కలిగింది. కానీ చాలా మంది బ్రాహ్మణులకు అది నచ్చలేదు. వాళ్ళు ఈ విధంగా చర్చించుకున్నారు, మహారాజు చేసే పని మంచిది కాదు, దీనివల్ల ఇక ముందు చాలా మంది బ్రాహ్మణులుగా మారాలనుకుంటారు. ఆ విధంగా వాళ్ళు అనుకుని ఆ సమస్యను పరిష్కరించమని వాళ్ళు తెనాలి రామకృష్ణుని ఆశ్రయించారు. మర్నాడు వేకువజామున బ్రాహ్మణులు మంగళిని నదీ తీరానికి తీసుకొచ్చారు. ధర్మశాస్త్రాలలోని మంత్రాలను వల్లెవేయడం ప్రారంభించారు. రాజు కూడా అక్కడికి వచ్చాడు. ఒక నల్లటి కుక్కను తీసుకుని అక్కడికి వచ్చిన తెనాలిని చూసి ఆయనకు ఆశ్చర్యం కలిగింది. ఈ కుక్కను తీసుకొచ్చి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అన్నాడు కృష్ణదేవరాయలు. తెనాలి, మహారాజా, దీన్ని ఆవుగా మార్చడం నాకు వచ్చు, ఈ కర్రీ కుక్కని తెల్లని ఆవుగా మారుస్తాను అన్నాడు. రాజు పగలబడి నవ్వి, ఏమిటి నీకేమైనా పిచ్చా అన్నాడు. తెనాలి, ప్రభు, మీరు మీ బ్రాహ్మణ పరివారం ఒక మంగలిని బ్రాహ్మణుడుగా మార్చగలిగినప్పుడు నేను కూడా ఈ కర్రీ కుక్కను తెల్లని ఆవుగా మార్చగలను అన్నాడు. రాజు ఆ మాటల్లోని ఆంతర్యాన్ని గ్రహించాడు. మంగలితో, ఏమీ అనుకోకు, నీ కోరిక నెరవేరదు, ఇంకేదైనా కోరుకో అన్నాడు. మంగలి వినయంతో, మహాప్రభు, తమరి దయ వల్ల నాకు దేనికి లోటు లేదు, ఏమీ అక్కర్లేదు అన్నాడు. రాజు తెనాలి చతురతని, తనను అధర్మపరుడు కాకుండా కాపాడిన అతని తెలివితేటల్ని కొనియాడాడు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఎర్రనెమళ్ళు. కృష్ణదేవరాయలకి వింత వింత వస్తువులు, తన ఉద్యానవనంలోకి అరుదైన పక్షులు, జంతువులు సేకరించడం అంటే వాళ్ళ మారిన ఇష్టం. ఆయన మంత్రులలో ఒకరికి రాయల అభిమానాన్ని సంపాదించాలనే కోరిక ఉండేది. ఒక చిత్రకారుణ్ణి పిలిచి రాజు మనసుని ఆకట్టుకునేలా ఒక నెమలికి ఎర్ర రంగు వేయమని చెప్పాడు. ఆ చిత్రకారుడు రంగులతో ఒక నెమలిని అలంకరించాడు. అది నిజమైన నెమలిలాగానే ఉంది. మంత్రి దానిని రాజు దగ్గరికి తీసుకువెళ్ళి, ప్రభు, దీన్ని చూడండి, మీకోసం ఎర్ర నెమలిని తెచ్చాను, ఇది కీకారణ్యంలో దొరికింది, దీన్ని పట్టుకోవడానికి చాలా ఖర్చు పెట్టాల్సి వచ్చింది అన్నాడు. రాయలు దాన్ని చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. అది నిజమైన ఎర్ర నెమలే అనుకున్నాడు. నువ్వు చెప్పింది నిజమే, ఇలాంటివి చాలా అరుదు, ఇలాంటిది నా తోటలో ఉండడం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తుంది అని చెప్పి అతనికి 1000 బంగారు కాసులు బహుమానంగా ఇచ్చాడు. ఆ సమయంలో తెనాలి రామకృష్ణుడు ఆ స్థానంలోనే ఉన్నాడు. అతను నెమలి దగ్గరికి వెళ్ళి వాసన చూశాడు. అది గబ్బు కంపు కొడుతుంది. అతను ఎర్ర నెమలి వెనక ఏదో మోసం ఉందని గ్రహించాడు. వెంటనే బజారుకు వెళ్ళి ఒక చిత్రకారుణ్ణి కలిశాడు. నాకు 5 ఎర్ర నెమలు కావాలి అని చెప్పాడు. అతను సరేనని రంగులు వేసి ఇచ్చాడు. మరునాడు తెనాలి చిత్రకారుణ్ణి ఆ 5 నెమలను రాయల ముందు పెట్టి, మహారాజా, నిన్న మీరు ఒక ఎర్ర నెమలిని చూశారు, ఇప్పుడు నేను 5 ఎర్ర నెమలను తెచ్చాను, కానీ 5 నెమళ్ళకి కలిపి నాకు 1000 బంగారు కాసులు మాత్రమే ఇప్పించమని కోరుతున్నాను అన్నాడు.
రాజు వాటిని చూసి అవి నిజమైన ఎర్ర నెమళ్ళే అనుకున్నాడు. తెనాలికి 1000 బంగారు కాసులు ఇప్పించాడు. తెనాలి, ప్రభు, నాదో మనవి. ఈ నెమళ్లను సహజమైన ఎర్ర నెమళ్ళగా కనిపించేలా తయారు చేసింది ఈ చిత్రకారుడే అన్నాడు. ఆ మాటలు విని రాజు ఆశ్చర్యపోయాడు. ఏమిటి, ఈ నెమలు నిజమైనవి కావా అన్నాడు. వాటిని వాసన చూశాడు. కోపంతో ఆయన కళ్ళు చింత నిప్పులయ్యాయి. తక్షణం చిత్రకారుడికి ఓ సంచి నిండా బంగారు నాణాలు ఇచ్చి మంత్రిని పిలిచి 2 నెలల పాటు సభ నుంచి బహిష్కరించాడు. కథ ఎవరు తెలివైన వాళ్ళు. ఒకసారి రాయలు తెనాలి రామకృష్ణుని డబ్బు సంపాదించడంలో ఎవరు తెలివైన వాళ్ళు, పూజారా వ్యాపారా అని ప్రశ్నించాడు. దానికి తెనాలి, వ్యాపారస్తుడే ప్రభు, ఎందుకంటే తన వ్యాపారం ద్వారా దండిగా డబ్బు సంపాదిస్తాడు అన్నాడు. రాయలు, కాదు, అర్చకత్వం ద్వారా డబ్బు ఎక్కువ సంపాదిస్తారు కాబట్టి పూజారే తెలివైనవాడు అన్నాడు. తెనాలి, ప్రభు, పూజారులు నిరాడంబరంగా జీవిస్తారు, అర్చకత్వం ద్వారా వాళ్ళు పదో పరగో సంపాదిస్తారు అని చెప్పి నిరూపణ కోసం ఒక పూజారిని పిలిపించాడు తెనాలి. ఆ సమయంలో రాజుని చాటుగా పొంచి ఉండి పూజారి చెప్పే మాటలు వినమన్నాడు. తెనాలి పూజారితో, ప్రభువులు మీ పిలకముడిని కావాలంటున్నారు అన్నాడు. పూజారి నివ్వెరపోయి, నా నెత్తి మీద పిలకను నా నుంచి వేరు చేయలేం. ముఖ్యమైన విషయం ఏమిటంటే అది నా బ్రతుకు తెరువుకి సంబంధించినది. కానీ నేను రాజుగారి కోరికను కాదనలేను. నాకంతా అయోమయంగా ఉంది అన్నాడు. తెనాలి, దానికి బదులుగా డబ్బు తీసుకోవచ్చు కదా అన్నాడు. పూజారి, అలాగైతే సరే, మళ్ళీ నా పిలక యథాతథంగా పెరిగే వరకు నా సోదరి దగ్గరికి వెళ్ళడానికి 1 బంగారు కాసు ఇస్తే చాలు, నా పిలకను రాజుగారికి ఇచ్చేస్తాను అన్నాడు. తెనాలి, సరే, నువ్వు వెళ్ళొచ్చు అని తనను పంపి వ్యాపారస్తుని పిలిపించాడు. అతనికి కూడా పూజారికి చెప్పినట్టే చెప్పాడు. ప్రభువులు నీ సిగను కావాలంటున్నారు. వ్యాపారి, నా నెత్తి మీద సిగ నా హోదాకి గుర్తు, దాన్ని వదులుకోలేను అన్నాడు. తెనాలి, దానికి బదులు డబ్బు తీసుకోవచ్చు కదా అన్నాడు. వ్యాపారి కొంతసేపు ఆలోచించి, దీనికి నూనె కోసం 100 బంగారు కాసులు ఖర్చు అవుతాయి నాకు అన్నాడు వ్యాపారి. ఆ మొత్తం నేను ఇచ్చేస్తాను అన్నాడు తెనాలి. వ్యాపారి మళ్ళీ, ఇది నా హోదాకి గుర్తు కాబట్టి దీని విలువ 1000 బంగారు కాసులు అన్నాడు. తెనాలి దానికి కూడా సరే, అలా అయితే నీకు 1100 బంగారు కాసులు ఇస్తాను అని ఒక సంచితో బంగారు కాసులు ఇచ్చాడు. వెంటనే వ్యాపారస్తులు సిగను కత్తించడానికి మంగలి వచ్చాడు. అతన్ని చూసిన వ్యాపారి ఆగాగు అని అరిచి, ఈ సిగ రాజుగారికి సంబంధించింది, ఆయన స్వయంగా అడిగే వరకు దీన్ని కాపాడటం నా బాధ్యత అంటూ కాసుల సంచితో అక్కడి నుంచి జారుకున్నాడు. తెనాలి కృష్ణదేవరాయలతో, ఇప్పుడు ఏమంటారు ప్రభు అన్నాడు. రాజు చిరునవ్వుతో, పూజారి కంటే వ్యాపారి తెలివైనవాడు, అతను బంగారు కాసులను తీసుకుని కూడా తన సిగను చెక్కు చెదరకుండా కాపాడుకున్నాడు అన్నాడు. ఈరోజు మనం చెప్పుకోవే కదా గాలి మేడలు. ఒకనాడు కృష్ణదేవరాయల కొలువులో దిగులుగా కూర్చొని ఉన్నాడు. తెనాలి రామకృష్ణుడు, ప్రభు, మీ విచారానికి కారణం ఏమిటి అని అడిగాడు. రాజు దానికి, నాకు కల వచ్చింది, అది నన్ను బాగా బాధిస్తుంది. మేఘాలలో రత్నాలు పొదిగిన ఒక అద్భుతమైన కోటను నేను చూశాను. అందులో తేనెలవాగులు, క్షీరధారాలు ఉన్నాయి. నాకు అలాంటి కోట కట్టాలని ఉంది అన్నాడు. దానికి రాయల పండితులలో ఒక చిత్ర పండితుడు, ప్రభు, తమరు కలగన్నారు, ఇప్పుడు కావాల్సిందల్లా దాన్ని నిర్మించడానికి మంచి శిల్పుల్ని వెతకడమే అన్నాడు. ఆ చిత్ర పండితుడు నిజాయితీపరుడు కాదు. రామకృష్ణుడు అతని మనోభావాన్ని అర్థం చేసుకున్నాడు. అతని దూకుడు తగ్గించాలనుకున్నాడు. రాజు కోట నిర్మాణ బాధ్యతను చిత్ర పండితుడికి అప్పగించాడు. అతను తన పథకం ప్రకారం పని ప్రారంభించాడు. ప్రతిరోజు ఇంకా ఇంకా నిధులు కావాలని రాజుని ఒత్తిడి చేయసాగాడు. ఒకనాడు ఓ బిచ్చగాడు రాజు దగ్గరికి, న్యాయం చేయండి ప్రభు అంటూ ఏడవసాగాడు. రాజు, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అన్నాడు. బిచ్చగాడు, నా విషాదగతను మీకు మనవి చేస్తాను, కానీ నన్ను శిక్షించనని మాట ఇవ్వాలి అన్నాడు. రాజు, సరే, ఏం జరిగిందో చెప్పు అన్నాడు. బిచ్చగాడు చెప్పడం మొదలుపెట్టాడు. నేను బాగా డబ్బున్నవాడిని. కొంతమంది దోపిడీ దొంగలు నా సంపదనంతా దోచుకుని నా భార్య పిల్లల్ని చంపేశారు అన్నాడు. రాజు, ఎవరా దోపిడీ దొంగలు అని అడిగాడు. బిచ్చగాడు, వాళ్ళు నాకు తెలుసు, వాళ్ళెవరో కాదు, తమరు చిత్ర పండితుడును అన్నాడు. రాజు కయ్యమని లేచి, నీ ఇంట్లో జరిగిన దోపిడీకి, నీ భార్య పిల్లల మరణానికి మమ్మల్ని ఎందుకు బాధ్యులను చేస్తున్నావు? నీకు కఠిన శిక్ష తప్పదు అన్నాడు. బిచ్చగాడు, మహాప్రభు, మీరిద్దరూ నా సర్వస్వాన్ని దోచుకొని నా కుటుంబాన్ని హత్య చేసినట్టు నేను కలగన్నాను అన్నాడు. రాజు, మళ్ళీ కల్లో చూసినవని నిజాలు కావనే కనీస జ్ఞానం కూడా నీకు లేదా అని ఆగ్రహంతో ప్రశ్నించాడు.
బిచ్చగాడు చిరునవ్వుతో, లేదు ప్రభు, గాలిలో మేడలు కడుతున్న రాజుగారి పాలనలో ఉన్న ఓ అభాగ్యుని నేను అన్నాడు. రాజు, ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు. బిచ్చగాడు, నేను తెనాలి రామకృష్ణుని తమరి స్వప్న సౌధం గురించి నాకు తెలుసు. వాస్తవంలో దాన్ని నిర్మించడం జరగని పని, కానీ చతుర పండితుడు తమరిని తప్పుదోవ పట్టించాడు అన్నాడు. రాజు తన అజ్ఞానాన్ని గ్రహించాడు. ధన్యవాదాలు తెనాలి, నా కళ్ళు తెరిపించావు అన్నాడు. చతుర పండితుడిని కారాగారంలో పెట్టించాడు. ఆ విధంగా తెనాలి రామకృష్ణుడు రాజుని, అతని సంపదని నాశనం కాకుండా కాపాడాడు. ఇది ఈ రోజు కథ. ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. మా యొక్క ఈ కథల ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీలా మరో నలుగురితో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ధన్యవాదాలు. ఉంటాను మరి.